Happy because I'm graduating. And sad because I will miss my teachers and my classroom. Hey guys, welcome to KK Creative Vlogs. ఏం చేస్తున్నావు చిన్ని? అమ్మకి గిఫ్ట్. ఎందుకు? గ్రాడ్యుయేషన్ డేకి గిఫ్ట్ నువ్వు చేస్తున్నావు అన్న చేస్తుండా? అన్న హెల్ప్ చేస్తున్నా. ఓకే, గిఫ్ట్ చేద్దామా? చేద్దాం. అది పెన్ తీసుకో. అది పెన్నా? పెన్నా పెన్సిలా? పెన్సిల్. అన్న హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నావు? నీకు రాదా చేయడానికి? కొన్ని నాకు చేయడానికి రాదు, అందుకే నేను అన్న హెల్ప్ చేసుకుంటాను. నువ్వైతే మిస్ తిట్టుగాడు లాగా చెప్తున్నావు. నేను చేస్తా. గొలి గట్టి పేపర్ నువ్వు చూడటమే సరిపోయిందా? అవును. హెల్ప్ చేయవా అన్నకి? హెల్ప్ చేస్తా. నేను చిన్నగాడికి హెల్ప్ చేస్తున్నా. బెస్ట్ బ్రదర్స్ రా మీరు. మరి అన్న గ్రాడ్యుయేషన్కి నువ్వు హెల్ప్ చేసినావా గిఫ్ట్ చేసేటప్పుడు? పుట్టలేవా? చిన్ని, అన్న గ్రాడ్యుయేషన్ అయ్యి 1 year అయింది అంతే. నువ్వు ఎన్ని ఇయర్స్? 2 years. 3 years. 1 year చిన్ని. 1 year. అంతే. ఎంత చిన్న ఉంటా. ఎంత? ఉంటా. అంతే ఉంటు. నా చేతి ఎంత ఉందో అంతనే ఉంటా. పుట్టలేడంట కృతి తమ్ముడు నీ గ్రాడ్యుయేషన్ అప్పుడు. మరి ఇప్పుడు పుట్టి ఒకటేసారి LKGకి పోయిండు చిన్నగాడు. పుట్టాలి మరి. అవును, ఇట్లానే ఉంటాయి. గైస్, ఇక్కడైతే మా అన్న గ్రీటింగ్ కార్డ్ రెడీ చేస్తున్నారు. నాకైతే కటింగ్ మంచిగా రాదు, అందుకే మా కృతి కన్నా హెల్ప్ తీసుకుంటున్నా. గైస్, హాట్ షేప్ వచ్చింది. నెక్స్ట్ ఏం చాలా హాట్ షేప్లు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఫ్లవర్ పెరిగింది. గైస్, నాకైతే కట్ చేయడం రాదని అన్న అయితే హెల్ప్ చేస్తుంది. ఫ్లవర్ని ఇక్కడ పెట్టి కట్ చేయాలి. గైస్, ఫస్ట్ బ్లాక్ పేపర్ మీద ఫ్లవర్ లాగా డ్రా చేయాలి. తర్వాత కట్టర్తోని కట్ చేయాలి, అప్పుడు ఫ్లవర్ వస్తుంది. బ్లాక్ పేపరే కాదు, వైట్ పేపర్ కూడా యూస్ చేయాలి. గైస్, వైట్ కలర్ పేపర్తో ఫ్లవర్ లాగా కట్ చేసాం కదా, అవన్నీ బ్లాక్ పేపర్ మీద స్టిక్ చేసేయాలి. ఈ గ్రీటింగ్ చేయడం చాలా ఈజీ గైస్. బట్ టీచర్స్ అందరికి గ్రాడ్యుయేషన్ రోజు ఈ గ్రీటింగ్ కార్డ్స్ మా టీచర్స్ అందరికి ఇవ్వాలనుకున్నా. సో అందుకే నేను రెడీ చేస్తున్నా. స్టిక్ చేయడం అయితే చాలా ఈజీ గైస్. నేను టోటల్గా 7 గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేస్తున్నా. గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైటింగ్ చేస్తున్నాం. ఆ రైటింగ్ అయితే చాలా బాగుంది గైస్. మా కృతిక్ అన్నలు అయితే చాలా బాగుంటుంది. సో అన్న రాస్తే చాలా బాగుంటారని అన్న హెల్ప్ తీసుకున్నా. పాపం మా కృతిక్ అన్నకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? మా కృతిక్ అన్నకి నేనంటే చాలా ఇష్టం గైస్. అన్నకే కాదు, నాకు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రేపే నా గ్రాడ్యుయేషన్ డే. నా లాస్ట్ ఎగ్జామ్ కూడా రేపే గైస్. మా చిన్నోడికి గ్రీటింగ్ రెడీ చేయడానికి వస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట. అందుకోసం వాళ్ళ కృతిక్ అన్న అయితే బాగా చేస్తాడని వాళ్ళ అన్న హెల్ప్ తీసుకొని అయితే ఈ గ్రీటింగ్ కార్డ్ రెడీ చేస్తున్నాడు. కలరింగ్ అయితే బాగా చేస్తాడని మా చిన్నోడికి అయితే కలరింగ్ పార్ట్ అయితే అప్పచెప్పాడు వాళ్ళ అన్న. ఇంకా రాయడం అయితే మా కృతిక్ అయితే రాస్తున్నాడు. అన్న థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ వచ్చింది. హ్యాపీ అని అడిగితే లవ్ యూ అన్న అంటూ హ్యాపీయా? ఇంకా హ్యాపీ కన్నా ఎక్కువ లవ్ యూ అంటే.
మా చిన్నోడైతే ఈ డే కోసం చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అన్న 5th క్లాస్ అయినప్పుడు గ్రాడ్యుయేషన్ డే అయింది కదా, సో ఆ ఫోటో అయితే ఉందన్నమాట. నాకు ఆ ఫోటో ఎప్పుడు వస్తుంది, నా గ్రాడ్యుయేషన్ డే ఎప్పుడు అని ఎప్పటి నుంచో అడిగేవాడు అనమాట. ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది. కృతాంశ్ వాళ్ళకి ఎగ్జామ్ అవ్వగానే ఇంకా గ్రాడ్యుయేషన్ డే అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అంతలోపు మేము కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు అయితే ఫస్ట్ టైం మా చిన్నోడు March 1st కూడా చేస్తున్నాడు అనమాట. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా వాడు ఎలా చేస్తాడో చూడాలని. Resonate through the air, signaling the commencement of the convocation ceremony. The academic procession begins. Go confidently in the direction of your dreams. Live the life you have imagined. Mark the beginning of our convocation ceremony. Please join me in welcoming the adorable and enthusiastic students as they make their way in the venue. These young students symbolize the promise and potential of the future. పిల్లలందరూ ఆ డ్రెస్లో భలే క్యూట్గా ఉన్నారు ఆ రోజైతే. Delightful welcome dance to kickstart our convocation ceremony. Let's give a big round of applause to our talented students. గ్రాడ్యుయేషన్ డే అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేశారు. పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. దీని తర్వాత ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. తర్వాత మా కృతాంశ్ అయితే స్పీచ్ అయితే ఇచ్చాడు. ఆ స్పీచ్కి కూడా కృతాంశ్ వాళ్ళ మ్యామ్ అయితే గ్రాడ్యుయేషన్ డేకి బిఫోర్ డే ఈవినింగ్ అయితే చెప్పారనమాట. ఇంకా నాకైతే ఫుల్ టెన్షన్ అయింది, వాడు ఎలా చెప్తాడో ఏమో, టైం కూడా ఎక్కువ లేదు ప్రిపేర్ చేయడానికి అని అనుకున్నాను, కానీ చాలా బాగా చెప్పాడు. Good morning everyone, my name is Krutansh. Respected principal, teachers and my dear parents. Today is a very special day for me. I feel happy and a little sad too. Happy because I'm graduating and sad because I will miss my teachers and my classroom. Thank you dear teachers for always teaching me with love and care. You help me learn, play and grow every day. Thank you my dear parents for always supporting me. I will always remember my school and the happy memories. Love you all. Thank you. Moving up, hooray, hooray. We've learned so much, we've grown each day. We played, we loved, we made new friends. But now it's time to start again. Moving up, we're on our way. నెక్స్ట్ అయితే 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. It is now time to honor our PP2B graduates with their certificates, making the completion of their e-kids journey. To do the honors, I invite our esteemed principal, Anupama ma'am, and our dedicated vice principals and academic team to kindly join us on the stage. And Krutansh, a creative mind with a wonderful imagination, like parents, like kids. With full energy. మా చిన్నోడైతే చాలా హ్యాపీ అయ్యాడు. వాడిని చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే ఏ సెక్షన్ వాళ్ళకి, తర్వాత బి సెక్షన్ వాళ్ళకైతే మంచిగా ఫోటో అయితే తీశారు. చాలా బాగున్నారు కదా పిల్లలందరూ.
and care for others too. Thank you. ఎట్లా ఓపెన్ చేయాలో చూపి మ్యామ్కి. Best teacher ever. Super. Thank you so much. All the best for your first standard. Even I am thankful to sir. I'm such a lovely kid. You are cute as you. Huh? మీ మాట మీ యాక్టివిటీ అన్ని క్యూట్ మీలాగే కదా. అప్పుడు చూస్తామా? Huh? చూద్దాం. నువ్వు ఏడవాలి వేరే క్లాస్కి వెళ్తే నేను మ్యామ్ క్లాస్కి వెళ్తానండి. రావట్లే. అప్పుడు నేను ఏడుస్తా. ఓకే ప్రవీణ మ్యామ్ క్లాస్కి వెళ్ళాలని నువ్వు ఏడవాలి, నువ్వు రాకపోతే నేను ఏడుస్తా. ఓకేనా? Thank you, Kripanj. All the best. మా చిన్నోడికి వాళ్ళ క్లాస్ టీచర్సే కాకుండా వేరే క్లాస్ టీచర్స్ కూడా ఫేవరెట్ అనమాట. సో అందరి కోసము ఆ గ్రీటింగ్ కార్డ్స్ అయితే రెడీ చేశాడు, అందరు టీచర్స్కి అయితే ఇచ్చాడు. పిల్లలందరూ ఫోటో తీస్తా అనగానే అందరు వచ్చి మంచిగా జాయిన్ అయ్యారు. ఎంత బాగా ఫోటో తీసుకున్నారో చూడండి. పాపం మా చిన్నోడికి ఒక సైడ్ బాగా నిద్ర వస్తుంది, అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నాడు. తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి కూడా మ్యామ్కి అయితే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా చిన్నోడికి ఇచ్చిన గ్రాడ్యుయేషన్ ఫోటో అలాగే ఆ సర్టిఫికేట్ మెడల్ అయితే అక్కడ టీవీ దగ్గర పెట్టాడు. గైస్ నా గ్రాడ్యుయేషన్ డే ఎట్లుంది, మీకు నచ్చిందా? ఎట్లుందో చెప్పడం మర్చిపోకండి గైస్. నేను ఫస్ట్ గ్రేడ్కి వెళ్తున్నా కదా, సో అందరూ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.